ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారా? మంచిది. ఈ సమయంలో మరి యొక్క 2 కుటుంబాల కన్నీటి గాథ మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఈరోజు సంగతి అదే. ఎందుకనంటే ఈ సంగతి నాకు ఇంచుమించు ఒక 2 నెలలు అవుతుంది ఫోన్ చేసి నిజ జీవితంలో జరిగిన ఆ సంఘటనలు 2 నాకు తెలియచేశారు. ఇది ఎలా మనకు తెలియచేశారంటే, ఇంతకుముందు మనం 2-3 నెలలు అవుతుంది ఒక వీడియో అప్లోడ్ చేశాను. మీలో చాలామందికి గుర్తుండుంటుంది. అదేంటంటే ఆడపిల్లలందరూ కలిసి మగపిల్లలను కొంతమంది ఆడపిల్లలు కొంతమంది మగపిల్లలను ఆ ప్రేమ అనే ముసుగులో ముంచేసి తల్లిదండ్రులకు అందరికీ దూరం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుని అవసరం తీరిపోయిన తర్వాత వారి దారి వారు చూసుకుంటున్నారు కదా. ఆ సందర్భంలో అలాంటి యొక్క మరి బాధితురాలు మనకు ఫోన్ చేసి కాల్ రికార్డింగ్ పెట్టి మరి వీడియో చేసి సమాజంలోకి పంపించాలమ్మా. ఎందుకంటే మాలాంటి బ్రతుకులు మరి చాలామందికి ఉంటాయి కాబట్టి కనీసం ఈ వాక్యం ఈ మెసేజ్ విని ఎంతోమంది కొంతమంది అయినా స్థిరపడతారన్న ఉద్దేశంతో ఆమె తెలియచేయటం. ఆ వీడియో ఇంచుమించు చూసారంటండి. వాళ్ళు చూసి నాకు కాల్ చేశారమ్మా, ఇది పరిస్థితి, మా కోసం కూడా ప్రార్థనా సహాయం, అలాగే మా జీవితాలను మీరు చెప్పినప్పుడు అనేకమైన మంది తెలుసుకుని కుటుంబాల పట్ల ఎలా ప్రవర్తించాలో, ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలో, భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ఏ రకంగా ఉండాలో తెలుసుకుంటారమ్మా. కొంతమంది అయినా, అంతమంది మారపోయిన కొంతమంది అయినా మారుతారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు నాకు ఫోన్ చేసి కొంచెము ఇట్లా ప్రజల్లోకి ఈ మెసేజ్ని పంపించమ్మా అని. ఇప్పుడు కోట్ల మంది ఉంటారు. ఇప్పుడు కోట్ల మందిలో 90 లక్షల మంది అట్లనే ఉంటారండి. ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పబోయే గాథ అదేమనగా, ఫస్ట్ పురుషుని యొక్క గాథ మనం చెప్పుకుందాం. ఆయన ఇంచుమించు శాలరీ 70,000 సిల్లరే అతనికి. అయితే భార్య అంతవరకు బాగానే ఉన్నారు, ఒక్కడే కొడుకు. అయితే బాగానే ఉన్నారు, చక్కని రీతిలో అన్నీ జరుగుతున్నాయి. ఆయన జాబ్కి వెళ్ళడం మంచిగా హౌస్ వైఫ్. ఆ తర్వాత ఆయన హెల్త్ రాను అంతు చిక్కని బలహీనత, అంటే డాక్టర్లు కూడా అంతు చిక్కని బలహీనత ఆయన యొక్క బ్రతుకులో రావడం, దేవుని కృపను బట్టి అలాగే ఏదో ఎదురుకు వెళ్ళడం జరుగుతున్న సందర్భంలో రాను ఆయన ఆరోగ్యం క్షీణించటం వలన జాబ్కి రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. జాగ్రత్త గమనించాలి దేవుని పిల్లలారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 100కి 90 మంది ఈ రకంగానే బ్రతుకుతున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఏమా. కాబట్టి అయితే రిజైన్ చేసిన 1 సంవత్సరం పాటు బాగానే ఉంది, అది పెన్షన్ వస్తుంది. కానీ అది సరిపోక ఎక్స్ట్రాలకి వెళ్ళిపోయి, ఎక్స్ట్రాలు అంటే మన స్థాయి తక్కువ ఖర్చులు ఎక్కువ, భర్త తెచ్చే జీతం తక్కువ, భారీ ఖర్చు పెట్టే ఖర్చులు ఎక్కువ. ఇలాంటి పరిస్థితులు అవడం, అప్పటి వరకు లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోవడం. మరి ఆ యొక్క సహోదరి ఏం చేసిందంటే, ఇక సరిపోవట్లేదు, ఇక నీకు ఎట్లనో పెంచే స్తోమత లేదు కాబట్టి నేను నా యొక్క దారి నేను చూసుకుంటున్నాను, ఈ వచ్చే పెన్షన్తో ఏదైనా మీరు పని మనుషుని పెట్టుకుని మీ జీవనం మీరు గడపండి అని చెప్పి ఆమె దారి ఆమె చూసుకుందండి. నిజంగానే ఫోన్ చేసి చాలా ఏడ్చాడండి ఆయన. నేను అడిగాను, మరి ఇట్లా సమాజంలోకి ఇట్లా సాక్ష్యం చెప్పి పంపమంటున్నారు కాబట్టి కాల్ రికార్డింగ్ పెట్టినా అంటే వద్దండి సిస్టర్ గారు, పర్వాలేదు, ఎప్పుడైనా అవసరమైతే కంపల్సరీ మరలా పెట్టి ఇంకొకసారి మాట్లాడితే ప్రజెంట్ ఇది చెప్పాలి అర్జెంటుగా అందరికీ. ఎందుకంటే ఎంతమంది నాలాంటి జీవితాలు ఉన్నాయి. జాబ్ చేసి డబ్బు తెచ్చిన నాళ్ళు బాగానే ఉంటారు, భార్య ఏంటి, పిల్లలేంటి, చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులేంటి, స్నేహితులేంటి. ఎప్పుడైతే ఆ వ్యక్తి వలన సంపాదన తగ్గిపోతుందో, ఆ సంపాదన లేనందున ఈ రకంగా నన్ను ఎలాగైతే ఎడారులు వదిలేసి వెళ్ళిపోయిందో అలాంటి పురుషులు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు ఒక మంచి మెసేజ్ మీరు ఇవ్వండి అమ్మా. నేను ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు చాలామంది రెస్పాండ్ అయ్యారని నేను విన్నప్పుడు నాకు అంత బాధేసింది అని చాలామంది మనకు రెస్పాండ్ అయ్యారు. దాని గురించి ప్రార్థన కూడా చేశారు. అలాగే మరి ఆ వ్యక్తిని ఇప్పుడు జాబ్ చేసి సంపాదించి తీసుకొచ్చిన నాళ్ళు కూడా ఆయన సంపాదనే కాబట్టి లేనప్పుడు అడ్జస్ట్ అయితే ఏముందమ్మా చెల్లి ఏముందిరా. ఆడపిల్లలకు నేను చెప్తున్నానమ్మా, ఇప్పుడు భర్త ఎక్కువ సంపాదన తీసుకొచ్చి మన చేతికిచ్చో లేకపోతే ఆయన మనల్ని ప్రేమగా చూసుకునో ఏ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఆ ప్రేమ ఎప్పుడైతే ఆ వ్యక్తికి కష్టకాలం వచ్చి శ్రమ వచ్చి
ఆ వ్యక్తి సంపాదన లేనివాడిగా మిగిలినప్పుడు అదే ప్రేమను చూపాలి. పెళ్లి ప్రమాణాలు ఏం చేస్తామమ్మా? ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు ఏ మార్గంలో ఉన్న వాళ్ళైనా కూడా పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి ప్రమాణాలు మరి చేస్తారు. ఇప్పుడు క్రైస్తవ వివాహాలు అయితే కష్టమందును, సుఖమందును, వ్యాధి ఎందును, బాధ ఎందును, ప్రతి సమయమందును కూడా నేను నీతో ఉంటానని స్త్రీ చెప్పుద్ది, పురుషుడు చెప్తారు. అలాగే ఇతర మార్గాల్లో కూడా వాళ్ళు కూడా ప్రమాణం చేస్తారు. ఏమా కాబట్టి ఇప్పుడు ఆ సంపాదన తీసుకొచ్చి పెట్టేటప్పుడు ఉన్న ఆ యొక్క ప్రేమ బాధ్యత ఆయన వలన ఏమీ కలగలేనప్పుడు కూడా పంచితేనే కదమ్మా భార్యాభర్తల విలువ అంటేనే. భార్యాభర్తల విలువ అంటే ఏదో కోపంగా ఒక మాట అంటాం, నేను చేసుకోబట్టుగా నా జీవితం వెలిగింది, లేకపోతే ఇంకోటి అండి. ఇంతకీ ఏం జరగదు. దేవుని ప్రణాళికలోనో లేకపోతే ఏదో విధంగా మన జీవితంలో జరగాల్సింది అది, మన విధిలో రాసిన ప్రకారంగా జరగాల్సింది అది జరిగింది. పద్దాక నిన్ను చేసుకున్నాను, నా బతుకు ఇలాగైపోయింది, లేకపోతే వేరే కథను చేసుకుంటే కనుక నా మెడ నుండా నగలో నాడాలని పెడతారు. ఆ రకమైన టార్చరుకి గురి చేస్తూ ఉంటారు. పాపం అతను అంటే ఎక్కువగా నేను అతని గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ పాపం మీరందరూ ప్రార్థన చేయండి. ఇప్పుడు తను ఒంటరిగా డబ్బులున్నా, పని మనిషిని ఎవరైనా పెట్టుకున్నా, ఆ భార్య అనురాగం కాలేతే బిడ్డల అనురాగం అది వేరే కదండి, అది వేరే కదా. పాపం వారి కొరకు ప్రార్థన చేయండి. పేరును కూడా నేను మెన్షన్ చేయట్లేదు, ఆ వ్యక్తిని ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టుకొని జ్ఞాపకం చేసుకునండి. ఇక ఆడపిల్ల జీవితానికి వస్తే వారికి 4 పిల్లలు, ఆ కుటుంబానికి 4 పిల్లలండి. 4 పిల్లలైతే ఆమె వివాహం అయినప్పుడు బాగానే ఉందంట, కొంచెం సన్నగా చక్కగా నాజుగ్గా అందంగా, నలుపైన కూడా మనిషి బాగుందండి. అయితే వివాహం అయ్యి 4 పిల్లలు పుట్టాక ఆడపిల్లలకండి ఆపరేషన్లో పడ్డమని, లేకపోతే శరీర భాగం కొంతంత శరీర విశాలత పెరగడం. ఎందుకంటే ఆడపిల్లలకి ప్రెగ్నెన్సీ అయినప్పుడు మందులని, లేకపోతే డెలివరీ అయినప్పుడని, పచ్చిం చేసినప్పుడని, ఒకవేళ మరలా ఆపరేషన్స్ ఏదైనా గర్భసంచి ఆపరేషన్లు అని అయితే ఆ పిల్లలు ఎలా ఉంటారండి? ఆడపిల్లలు పురుషులైన వారు గమనించాలి, తమ్ముళ్ళు నాకంటే పెద్దవారు చిన్నవారు గమనించాలి. ఎలా ఉంటారు? వారి యొక్క వైఖరి అంతా మారుతుంది. మారినంత మాత్రాన లోపల మీ మీద ఉన్న ప్రేమ చనిపోదు భార్యకి. ఈ బాడీ వైఖరి మారినంత మాత్రాన లోపల మీ మీద ఉన్న ప్రేమ అయితే చనిపోదు కదా. ఆయన కూడా ఇట్లా పరిస్థితి పట్టించుకోకుండా, లేకపోతే తన లైఫ్ తను జీవిస్తూ ఏదో వీళ్ళకు ఒక ముద్ద పడేసేసి ఉంటుంటే ఒకరోజు అడిగింది కూర్చోబెట్టి, అసలు మీ బాధ ఏంటండి, ఏమైంది మీరు ఇలా ఈ మధ్య? అలా ఎప్పుడూ లేరు, మన పెళ్ళయి ఇంచుమించు 18 సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడూ లేరు మీరు, ఏంటి పరిస్థితి అని అడిగిందంట. అడిగినప్పుడు చెప్పాడంట, కాదే నీవు పెళ్లి చేసుకున్నప్పుడు చక్కగా నాజుగ్గా అందంగా ఉన్నావు, ఇప్పుడు కొంచెము బాగా శరీర వైశాల్యత పెరిగింది కదా, అందువలన నేను వేరే కలుతా, ఏం తప్పేంటి, మగాడిని కదా అని ఇంకా చాలా చెప్పారు వాళ్ళు. అయితే నేను షార్ట్కట్లో కొన్ని విషయాలు చెప్పి ఆ కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను తప్ప వేరొకటి కదా, వాళ్ళు ఆశించిన రీతిగా. ఎందుకంటే ఆ సహోదరి కోసం మనం ప్రార్థన చేసాం. పాపం ఆ మగపిల్లలు ఆ భవిష్యత్తు పోతుంటే ఎట్లా ఏడ్చారో, ఎంత వేదన వ్యక్తం చేశారో ఆ రికార్డింగ్ కూడా మీరు విన్నారు. వీళ్ళది కూడా నేను అడిగితే కొంచెం మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోండి అమ్మగారు అని చెప్పారు. సరేలేని ఈ యొక్క గాథ చెప్పి మీ అందరి నుండి వాళ్ళు ప్రార్థన సహాయం కోరారు. మేము ఆల్రెడీ మా ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే ప్రార్థన గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో కూడా మేము ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాం ఈ 2 కుటుంబాల కోసం. దేవుని పిల్లలారా, ఈ వాక్యం విన్న మీరు ప్రపంచంలో ఈ యొక్క మెసేజ్ వింటే కనుక, ఈ ప్రపంచంలో ఎవరైనా ఆ రకంగా ఉంటే కనుక దయచేసి అలా ఉండొద్దు. పెళ్ళైనా ఇప్పుడు ఆ ఉన్న అందమే ఉండదు భార్యకి, అలాగే ఓపుకున్నంతసేపు కష్టపడే ఓపికే భర్తకు ఉండదు. భార్యను భర్తని భార్య అర్థం చేసుకుని, పిల్లల తల్లిదండ్రులను అర్థం చేసుకుని, తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకుని ఎదరికి కొనసాగిపోవాలి. బైబిల్ గ్రంథంలో మరొక భార్య భర్తలు నేను చూపిస్తాను చూడండి దేవుని పిల్లలారా. ఆ మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి దేవుని పిల్లలారా, వారి కొరకు మీరు ప్రార్థించారు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము ఒక మాట 8వ వచనం మనం చూద్దాం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము చేయుట మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? చూసారా, భర్త ఓదార్పండి. భార్య కంటే పిల్లలు లేరని అందరూ అన్ని మాటలు మాట్లాడుతుంటే ఈమె కూడా కృంగిపోతూ ఉంటే భర్త అండి ఎల్కానా గారు వచ్చి
ఎందుకన్నా 10 సార్లు ఏడుస్తావు పిల్లలు పుట్టకపోతే? పిల్లలు పుట్టనంత మాత్రాన్ని ఏడవాలా అన్నా? నేను నీ కుమారుళ్ళు అంటుండు కాదా అని వాదారుస్తున్నారండి. ఎంత మంచి భర్త అండి అన్నగారు. అన్నగారికి దొరికారండి. ఎల్కానా గారు వాదారుస్తున్నారు అన్నగారిని. దేవుని పిల్లలారా, ఇలాంటి భర్తను కలిగి ఉండటం ఎంత మంచిది. ఈ పిల్ల పాపం 4 పిల్లలు పుట్టిన తరువాత వైఖరంతా మారిపోవటం వల్ల సన్నగా నాజుగ్గా ఉన్నదాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయావు నాయన. అయితే నేను ఒకటి చెప్తున్నాను నాయన, నీకును నీలాంటి స్వభావం కలిగిన పురుషులకి చెప్పేది ఏంటంటే, కాలు ఒంగునప్పుడు, చెయ్యి ఒంగునప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ లావుగున్నా నీ భార్యే నీకు దిక్కవుతుంది తప్ప సన్నగా లాజుగ్గా తెల్లగా ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళు నీకు కాలుకి చెయ్యికి అవరమ్మా పక్కన గంటేసేసి వెళ్ళిపోతారు. తమ్ముడు అయినా కానీ, లేకపోతే నాకు అన్నాకని పెద్దోడైనా చిన్నోడైనా నేను చెప్పేది ఏంటంటే, పురుషులారా దయచేసి అర్థం చేసుకోండి. ఆ సన్నగా నాజుగ్గా ఉన్న ఆ నాజుగ్గు రూపం నీకు రాదు. నీ కష్టకాలంలో రాదు, నీ బాధల్లో రాదు, నీ వేదంలో రాదు. ఎవరైతే లావుగా ఉన్నారో ఆవిడే వచ్చి నిన్ను పైకి లేపాలి. ఎందుకంటే ఆ మాత్రం లావుగా లేకపోతే పడిపోయిన నిన్ను లేపడం చాలా కష్టం. అది గమనించండి పురుషులారా. అలాగే స్త్రీలైన వారు కూడా మనం చూడాలి. స్త్రీలైన వారు కూడా మరి ఈ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది చక్కని రీతిలో ఎవరు కూడా ఆడపిల్లలు బైబిల్ గ్రంథంలో మీకు తెలియజేద్దామన్నా కూడా ఆడపిల్లలు అలా చేసిన వాళ్ళు లేరండి. స్త్రీలు అయితే అలా చేయలేదండి. ఎక్కువ శాతం స్త్రీలు చేయరు కదండి, పురుషులు ఎక్కువ శాతం చేస్తారు. ఇప్పుడైతే మోడల్ అయిపోయింది, స్త్రీలు ఎక్కువ చేస్తారు. స్త్రీలు బైబిల్ గ్రంథంలో నేను చూపిద్దామన్నా కూడా భర్తని నిర్లక్ష్యం చేసి లేకపోతే అనవసరమైన స్థితిలో వెళ్ళినట్టు నేనైతే మరి బైబిల్ గ్రంథంలో చూడలేదు. నేను చదివినా ఒకవేళ గుర్తులేదు కూడా. దేవుని పిల్లలారా, భార్యలు కూడా అలా చేయొద్దమ్మా. ఎందుకనంటే ఆడపిల్లలు అర్థం చేసుకోవాలి. భార్య అంటే అమ్మతనం. భార్య తర్వాత అమ్మలా చూస్తారు కొంతమంది భర్తలు. అమ్మ అని పిలుస్తారు కూడా భార్యని చాలామంది. అంటే దాని అర్థం ఏంటి? కష్టంలో, సుఖంలో, వేదనలో, బాధలో, మరి నష్టమందును లాభమందును కూడా భర్తకు ఒక తల్లిగా, చెల్లిగా, అంటే చూడండి ఒక సూత్రం ఉంటుంది కదా, కార్యేషు దాసి కరుణేశు మంత్రి జైనేశ్వరంబ అని 4 పదాలు ఉంటాయి. ఆ పదాలలో ఒక టైంలో భారీగా, ఒక టైంలో తల్లిగా, ఒక టైంలో చెల్లిగా, ఒక టైంలో మంత్రిగా, అంటే సలహాలు ఇచ్చే టైంలో ఆ రకంగా ఉండాలని చాలామంది మెసేజ్లు మీరు వింటారు కదా. పాపం ఈ 2 కుటుంబాల కోసం మీరు ప్రార్థన చేయండి. నల్లగా, లావుగా, బారుగా ఉన్నదని వదిలేసి సన్నగున్నదాని దగ్గరికి ఇతను వెళ్ళిపోతే, ఈవిడేమో వచ్చే జీతం రాలేదు కాబట్టి ఆ వచ్చే పెన్షన్ 15,000 10,000తో నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతాను. ఓపుకున్నన్నాళ్ళు భర్త శక్తి అంతా అనుభవించేసింది. ఓపుకున్నన్నాళ్ళు ఆయన కష్టపడి తీసుకొచ్చిందంతా కూడా మరి ఈమె ఇష్టానుసారంగా బ్రతికింది, చేసింది. కష్టకాలంలో వదిలేసింది. దేవుని పిల్లలారా, నిజంగా ఎప్పుడో 2 నెలల క్రితం మనకి తెలియజేయబడిన సంగతి ఇది. నేను అప్పుడే చెప్పాలి, కానీ నా ఖాళీ లేక ఈ మధ్యకాలంలో నేను ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోలేకపోయాను. అవసరమైతే వాళ్ళు చెప్పారు, కాల్ రికార్డింగ్స్ కూడా పెడుదురుగానమ్మ పెట్టి మా కోసం సమాజానికి చెప్పాలి, మా గురించి చెప్పాలి. ఎందుకమ్మా తల్లి ఓపుగా అయిపోయిందని ఏదో సామెత ఉంటుందండి. మొయ్యలేనోడు పిల్లం నెయ్యిలోడు తెలిపోయిందంట. మొయ్యలేనోడు పిల్లమంట నెయ్యిలోడితో వెళ్ళిపోయిందంట. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అని ఒకవేళ తాలింపు పెట్టిన భర్తను కాదని ఏమీ లేదు పరిస్థితి అంతా కూడా. అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు, నత్తగుల్ల సేదన్నాడు, ఏమీ లేదంట. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆ మేడ ఉంది, మిద్దు ఉందని చెప్పాడంట గంగరాజు ఈమెకి. భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని వదిలేసి గంగరాజు వెనక వెళ్ళిందంట. వెళ్తే గంగరాజు గడు అక్కడికి వెళ్ళిన తర్వాత అడుగుతూ, నీళ్ళు మొయ్యి నూతులో ఈ తోడని అంటున్నాడంట. అంటే ఈవిడంటుందంట, ఒరే గంగరాజు అని పాట పాడిందంట. పాట కూడా ఉందండి, మీలో చాలామందికి తెలుసు. అంతన్నాడు ఇంతన్నాడు గంగరాజు, నత్తగుల్ల సేదన్నాడు, మేడన్నాడు మిద్దన్నాడు గంగరాజు ఈ యొక్క పాకలో పెట్టాడని ఆమె బాధను వ్యక్తంగా పాట పూర్వీకులది. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు, కానీ సామెత అంతే. అది ఎంతవరకు నిజమో తెలియదు. కాబట్టి అంతన్నాడు ఎంతన్నాడు కదా అని భర్తను కాదని, పిల్లలు కాదని ఎవడెనకాల పడతాడు వెనకాల వెళ్ళిపోకమ్మా. చెల్లి కానీ, లేకపోతే అక్క కానీ, లేకపోతే పెద్దవారు చిన్నవారు అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే భర్త కష్టపడి తీసుకొచ్చిన ప్రతి ఆదాయంలో కూడా అది ఒకవేళ ఒక్కొక్కసారి నష్టం, ఒక్కోసారి లాభం వస్తుంది. ఇదిగో నేను చెప్పేది పురుషుల్లో కొంతమందికి, ఎవరో ఈ 2 కుటుంబాలకి సంబంధించి ఉన్న వాళ్ళు అంటూ అందరికి కాదు. మళ్ళీ అందరూ బాధపడొద్దు, అందరూ అలా లేరు. ఎంతో మంచి భార్య భర్తలు, మంచి కుటుంబాలు ఉన్నాయి. చాలా బాగా కలిసిమెలిసి కష్ట సుఖాల్లో ఎక్కువ శాతం భర్తను అర్థం చేసుకుని, ఎక్కువ శాతం భార్యను అర్థం చేసుకున్న భర్తలు కూడా లేకపోలేదు, భార్యలు కూడా లేకపోలేదు. అందరికి కాదు ఈ మెసేజ్. ఎవరైతే వీళ్ళలాగున్నారో వాళ్ళకే ఈ యొక్క మరి వాక్యము లేదంటే ఈ యొక్క సలహాలు తప్ప అందరికీ కాదు. అది మీరు గమనించాలి. దేవుని పిల్లలారా, ఆ 2 కుటుంబాల కోసం ప్రార్థన చేయండి.
మరలా వారు కలిసి చక్కని రీతిలో కష్ట సుఖాల్లో అయ్యో వారి తప్పు వారు తెలుసుకుని వారి ఇంటికి తిరిగి వచ్చి వారి సంసార జీవితాలను వారు కొనసాగించుట కొరకై మీరందరూ కూడా ప్రార్థన చేయమని నా కొద్ది మాటలను దేవుడు దీవించాలని తెలియజేస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.